श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। ప్రియాత్మబంధువులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 555వ భాగము. ఇప్పుడు ఒక వస్తువు యొక్క ధర్మాన్ని అంటే సచ్చిత్ రూపమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని గురించి కానీ, దాని ధర్మాల గురించి కానీ, దాని ఉనికిని గురించి కానీ తెలుసుకోవడానికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఏమీ ఉపయోగపడవు అని చెప్పారు నిన్న. అంటే ఇవన్నీ కూడాను శమ లాంటివి, జడాలు, అచేతనాలు. ఇవి వాటికి స్వయం సంవేదన లేకపోనందువల్ల అవి ఆ యొక్క స్వరూపాన్ని గుర్తించడానికి అవి యోగ్యం కావు అనుకొని ఆలోచిస్తోంది చూడాల. ఇక తర్వాత ఇంకేంటంటే ఈ జీవ ఏది అహంకారంకి వచ్చేసరికి చివరి అహంకారం దగ్గర మిగిలాం కదా. అహంకారం జీవ అంటే ఏంటి? ఒక లిమిటెడ్ సెల్ఫ్. అది లేదంటే లిమిటెడ్ సెల్ఫ్ అంటే పరిమితమైనటువంటి చైతన్యం. జీవ చైతన్యం పరిమితమైన చైతన్యం అన్నమాట. ఆ జీవ చైతన్యము ఇగో అంటాం, అది అహం అన్నమాట. అది ఏమంటుంది? అది నేను మామూలుగా చూస్తే మనము ఆ అహమే నేను అనుకుంటున్నదట. నేను అనుకునేది అనుకునేది ఏంటది? పరిమితమైనటువంటి జీవచేతనమే అహం కర్తృత్వ భోక్తృత్వాలతో కూడినటువంటి ఈగోనే, ఈ అహమే నేను అనుకుంటుంది. అయితే ఆ నేను అనుకుంటున్నటువంటి అహం అనేది నిజంగా నేను కాదు. ఈమె ఆలోచన సరళిది. ఇది అహం కాదు. అర్థమైందా? ఇప్పుడు ఈ జీవ చైతన్యం నేను అనుకుంటున్నది. మరి కానీ ఇది నిజమైనటువంటి చైతన్యం కాదు. అర్థమైందా? నిజమైనటువంటి అవేర్నెస్ కాదు, నిజమైన నేను కాదు. ఇది మిథ్యా నేను, దొంగ నేను. అర్థమైందా? అది ఆ నేను దేంట్లోంచి పుట్టింది? ఈ మిథ్యా నేను, ఈ ఈగో, ఈ అహం అనేది దేంట్లోంచి పుట్టింది అని ప్రశ్న వేసుకుంటుంది. దేంట్లోంచి పుట్టింది అంటే బహుశా దాంట్లోంచే పుట్టింది. ఏంటది? ఆ చైతన్యంలోంచే పుట్టింది. ఆ చైతన్యంలోంచే, ఆ అవేర్నెస్లోంచే ఈగో అనేది పుట్టింది. చైతన్యంలోంచే ఈ అహం అనేది పుట్టింది. జీవభావం పుట్టింది. పుట్టుకేదంటే అసలు ప్రత్యేగాత్మ నుండి, చైతన్యం నుండే. అందులోంచే ఈ అహంకారం తయారైంది. అంతేగాని ఇది అసలు లేనే లేదు ఈ అహం అనేది, ఈగో అనేది. ఇప్పుడు పిల్లవాడు దేన్నో చూసి దయ్యం ఉంది, బేతాళుడు ఉందని భ్రమపడుతుంటాడే, అలాగే చిన్నపిల్లవాడు దయ్యము అని ఎలా భయపడుతున్నాడో అలాంటిది అనమాట అహంకారం. ఉంది అనేటువంటి, అంటే ఏదో ఉంది అనుకుంటే వాడు భయపడుతున్నాడు కాబట్టి అహంకారం ఉంది అనుకుంటే తయారవుతుందంట, లేదనుకుంటే లేదనమాట. అది అక్కడ చెప్తుంది ఉపమానం అనమాట. దయ్యం ఎలాగా లేదో అహంకారం కూడా అలాగే లేదు. ఉన్నది చైతన్యం ఒక్కటే. ఈ అహంకారం ఏం చేస్తుంది? ఈ అహంకారము వాడే చూస్తుంటే మనం ఉన్నది అనుకుంటే ఉంది, నిజానికి లేదు. అక్కడ దెయ్యం ఏదో ఉంది అనుకుంటే ఆ బాలుడు దెయ్యం కనపడుతుంది, నిజానికి అక్కడ లేదు. అలాగే ఆడ అహంకారం ఉన్నది అనుకుంటే ఉన్నది, లేదనుకుంటే లేదు. దెయ్యం అనుకుంటే దెయ్యం కనపడుతుంది, అంతేగాని నిజంగా అక్కడ అహంకారం లేదు అని ఈమె ఆలోచిస్తోంది అనమాట. ఈ ఆలోచన సరళి అన్నమాట ఇది. కాబట్టి ఆ చైతన్యమే అసలు ఉన్నది. ఆ చైతన్యం అహంకార రూపంగా కనిపిస్తోంది. అహంకార రూపంగా చూస్తే అహంకారం కనపడుతుంది, లేక చాలా చూడకపోతే చైతన్యమే అది. జీవుడు అనేవాడు అంటే ఇక్కడ జీవుడు అనేవాడు లేడు. జీవుడు లేడు. ఉన్నది ఆ పరమాత్మే, లోపల తత్వమే ఉన్నది. ఆ తత్వమే జీవభావంతో చూస్తే, కర్తృత్వ భోక్తృత్వాలు పెట్టుకుని చూస్తే జీవుడిలా కనపడుతున్నాడు, లేకుంటే నిజానికి అక్కడ జీవుడు లేడు అన్నదన్నమాట. ఆ చిదాకాశమే ఒక ముక్క ఈ హృదయాకాశంలో ఉన్నది అంటాడనమాట ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఆ చిదాకాశం అంటే ఆ చైతన్యమే ఒక చిన్న ముక్కలాగా ఈ జీవుడిలో, ఈ హృదయాకాశంలో, హృదయంలోకి వచ్చింది. అది ఎలా ఉందంటే పలచగా బలహీనంగా ఉందంట. మరొక దాని
బలంతో ఈ శరీరంలో బతుకుతున్నది. ఏదా మరొకదంటే వెనకున్న ప్రత్యేగాత్మ, ఆత్మ, నిజమైనటువంటి చైతన్యం, అవేర్నెస్ ఉంది లోపల. రెండు ఆత్మలు ఉన్నాయా అంటే ఉన్నాయని మన గతంలో కూడా చెప్పుకున్నాం. ఆ ప్రత్యేగాత్మ యొక్క బలంతో ఈ బలహీనమైనటువంటి జీవాత్మ బతుకుతూ ఉన్నది. అయితే ఈ బలహీనమైనటువంటి ఇది ఇందులో ఉన్న శకలము కళంకితం అయిపోయింది అనమాట. ఆ చైత్యంతో, చైత్యం అంటే ఏంది? చైత్యం అంటే అనాత్మ పదార్థంతో, ఆబ్జెక్ట్స్ ఫలా కళంకితం అయిపోయి ఉన్నది బలహీనంగా ఉన్నటువంటి ఈ మొక్క కూడా. అది దేని బలంతో ఉంది అంటే లోపల బలమైనటువంటి ప్రత్యేగాత్మ యొక్క బలంతో ఇది నిలిచి ఉన్నది. అర్థమవుతుందా? ఇక్కడ ఏమిటంటే చైత్యం అనేది నేను ఎలా చెప్తున్నా అంటే ఒక ఆబ్జెక్ట్స్ ఏదో ఒక అనాత్మ పదార్థంతో కలిసి, అంటే ఆ మనస్సు, మనం అంటున్నాం కదా మనస్సు అనేది ఏది? చైతన్యము ఉంది, జడము ఉంది. ఆ జడమే ఇక్కడ చైత్యం అన్నమాట. చైతన్యం ఉంది, జడము ఉంది అనమాట ఇందులో మనసులో. ఆ జడమే ఇక్కడ చైత్యము అని చెప్పబడుతుంది అనమాట. అంటే ఆబ్జెక్ట్. ఇక్కడ ఇప్పుడు ఎలా చెప్తా అంటే ఒక ఫలానా అని ఒక గీత గీచినట్లు గీయడం అంట. ఉల్లేఖనం అనేటువంటి ఒక పదాన్ని వాడుతున్నాడు ఇక్కడ. ఒక గీత గీచినట్లు, ఫలానా అనేటువంటి ఒక గీత గీచినట్లు గీయడం అని చెప్తున్నాడు. ఫలానా అని పేరు పెట్టి దాన్ని వేలు పెట్టి చూపడం, ఫలానా. అప్పుడు ఒక గీత, ఫలానా అని ఒక వేలు పెట్టి ఒక గీత గీచినట్టు చూపడం, అప్పుడు ఒక గీత ఏర్పడుతుంది అనమాట. అది ఆ గీత ఎక్కడ చేస్తున్నట్టు నీ ఊహలో, మనసులో ముద్రితం అవుతుంది అనమాట. ఇంప్రెషన్ అవుతుంది అంటారు దాన్ని. అది మనసు మీద పడ్డది. ఇది ఫలానా ఏదో వస్తువు అనుకోండి, దాని తాలూకు ఒక ఇంప్రెషను మనసు మీద పడ్డది, ఒక నొక్కు పడ్డది మనసులో. అదా అప్పుడు అక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ మనసు మీద ఇంప్రెషన్ పడ్డదో ఒక రూపం ఏర్పడింది లోపల మనసులో. ఎప్పుడైతే లోపల భావన, బయట రూపం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వస్తువుని చూస్తున్నాను, దాని యొక్క ఆ ఇంప్రెషన్ నా మనసులో పడుతుంది. ఇది నామం. అక్కడ ఆ వస్తువు రూపం. ఈ నామము రూపము రెండు కూడాను ఎలాగా ఇవి ఈ నామం ఏం చేస్తుంది? దాన్ని పట్టుకుంటుంది అన్నమాట, రూపాన్ని పట్టుకుంటుంది. అర్థమవుతుందా? రూపాన్ని పట్టుకుంటుంది. అదే కళంకము, అదే చైత్యము. అలా దర్శిస్తూ పోయేటువంటి ఎవరైతే ఉన్నారో వాడే కర్త, భోక్త. అంటే ఒక పదార్థాన్ని, ఒక విషయాన్ని చూసినప్పుడు దాని ఇంప్రెషన్ మనసులో పడితే ఈ ఇంప్రెషన్ కాస్త దాంతో రెండింటిని ఏకం చేసి చూసేటువంటి వాడే ఏకం చేసి చూస్తూ పోయేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే కర్త, వాడే భోక్త, వాడే జీవుడు. కాబట్టి ఏమంటుంది ఇక్కడ? ఏమనుకుంటుంది ఇక్కడ ఈమె? కర్తృత్వం ఒక ఉల్లేఖనం, భోక్తృత్వం ఒక ఉల్లేఖనం. కర్తృత్వం చేత అది ఒక ముద్రితం అయిపోయింది మనసులో. అలాగే భోక్తృత్వం అనుభవిస్తున్నాను దాని చేత మనసులో ముద్రితం అయిపోతుంటుంది అనమాట. కాబట్టి ఇవి రెండూ లేకపోతే, కర్తృత్వం అనేటువంటి ఉల్లేఖనం, భోక్తృత్వం అనేటువంటి రెండూ లేకపోతే ఆ లోపల మనసులో ముద్ర పడదు. ఇలా ఎప్పుడైతే ముద్రలు పడ్డాయో అప్పుడు వీడు జీవుడయ్యాడు. కళంకితం అయ్యింది అది అన్నదానికి ఇది అర్థం అనమాట. ఆ చైత్యం అనేది చూసి ఇప్పుడు అనుకుంటున్నామే ఈ కళంకం చైత్యం ఏదైతే ఉందో అది వీడిని భ్రమలో పెడుతుంది. ఆ భ్రమ చుట్టూ వీడు తిరగలేక చస్తున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ చైత్యంతో వీడు బతకడం లేదు. మనం చెప్పాము చైత్యం కలిసింది అని. ఆ మొక్క ఉందే, ఆ హృదయంలోకి ఒక మొక్క వచ్చి పడి చిదాకాశంలో మొక్క, ఆ చిదాకాశంలో మొక్క ఈ చైత్యంతో బతకడంలా ఇది అంటున్నాడు ఇక్కడ. చిత్రూపంగానే బతుకుతున్నాడు వాడు. ఈ జీవుడు తన లోపల ఉండి చైతన్య బలంతోనే బతుకుతున్నాడు, కానీ చైత్యంతో కాదు. చైత్యంతో సంబంధం పెట్టుకున్నటువంటి చైతన్యం యొక్క సహకారం. ఇప్పుడు ఈ చైత్యంతో సంబంధం పెట్టుకున్న చైతన్యం యొక్క సహకారం, సంబంధం పెట్టుకుని ఉన్నాడు వీడు. చైత్యంతో సంబంధం పెట్టుకున్నాడు. ఏది? ఈ చైతన్యం, దాంతో ఉంది సంబంధం. కాబట్టి లోపల ఆ శుద్ధ చైతన్యం అనేదే లేకపోతే, ప్రత్యేగాత్మ అనేదే లేకపోతే మీరు ప్రపంచంతో సంబంధం అనేది పెట్టుకునేటువంటిదే ఉండదు అంటున్నాడు ఇక్కడ. అంటుందామే
ప్రపంచంతో మనకి సంబంధం ఉంది అంటే లోపల ఉన్న చైతన్యమే, ఆ చైతన్యం సహాయంతోనే ఈ ప్రపంచంతో, ఈ చైత్యంతో సంబంధం ఏర్పడుతోంది. ఆ ఆ చైతన్యం అనేది లేకపోతే ఈ సంబంధం అనేది ఉండడానికి అవకాశమే లేదు. అదన్నా ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడం వల్లనే కర్తృత్వం, భోక్తృత్వం అనేటివి ఉన్నాయి. ఆ లోపల శుద్ధ చైతన్యంగా లేకపోతే ఇక ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడం అనేది అనేటువంటి కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఏమీ ఉండవు. కర్తృత్వ భోక్తృత్వాలు కూడా శుద్ధ చైతన్యంపై ఆధారపడే ఉంటున్నాయి. అంటే జీవుడు అనేవాడు కూడా కర్తృత్వ భోక్తృత్వం అంటే అహం, ఇగో. ఇగో అంటే జీవుడు అంటే ఎవడు? కర్తృత్వ భోక్తృత్వాలు ఎవరికైతే ఉన్నాయో వాడిని జీవుడు అంటున్నాం. ఈ జీవుడు ఎవరి మీద ఆధారపడి ఉంటున్నాడంటే లోపల ఉన్న చైతన్యంపై ఆధారపడి ఉంటున్నాడు అని చెప్తూ విచారణ సాగిస్తూ ఉన్నది. చూడాలా రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.